పోకున్నా పర్లా, ఎక్కడికి? దేవుడి సన్నిధికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవ్వరూ తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. అందరికీ ప్రైజ్లా. నా పేరు సాత్విక. నేను చింతల నుంచి వచ్చి ఉన్నాను. 1 ఇయర్ బ్యాక్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉండే. మేము సఫర్డ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా లేస్తూ ఉంది. మమ్మీ వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వీక్నెస్ వల్ల కావచ్చు అనేసి అన్నారు. నేను మైగ్రేన్ ట్యాబ్లెట్స్ అప్పటికి వాడుతూ ఉన్నాను. డాక్టర్కి చెప్తే 3 months దాకా నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ అది ఇంకా తగ్గట్లేదు. నేను బ్రదర్ గురించి తెలుసుకొని బ్రదర్కి ఇట్లా ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కైనింగ్ ఇట్లా తీయించారు, ఎంఆర్ఐ స్కైనింగ్ అవన్నీ తీయించినప్పుడు బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ కింద జరిగింది అని చెప్పారు. సో ఆపరేషన్ కంపల్సరీ 4 years తర్వాత చేయాల్సిందే, తప్పదు పాపకని ఒక డాక్టర్ చెప్పారు. మేము ఆ డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాము. సో ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు, పట్టీ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు పట్టీతోటే పెట్టుకొనే వచ్చాను. ఎంత పెయిన్ అంటే కూర్చోలేకపోయేదాన్ని, పండుకోలేకపోయేదాన్ని. బ్రదర్కి వచ్చి కలిసాక బ్రదర్ చెప్పారు, నువ్వు సిస్టర్ మీరు పండుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇట్లా స్ట్రేట్గా పండుకుంటే మీకు బ్యాక్లో పెయిన్ వస్తుందని చెప్పారు. ఎస్ బ్రదర్ నాకు వస్తుందని చెప్పాను. బ్రదర్ ఒకటే చెప్పారు, నువ్వు అద్భుతం చేయి దేవా అని ప్రార్థించు సిస్టర్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతం చేస్తారు, దేవుని ఖచ్చితంగా హీల్ చేస్తారని బ్రదర్ నాకు చెప్పి ఉన్నారు. నేను ఫస్ట్ టైం బ్యాక్ పట్టీ పెట్టుకొని వచ్చాను, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పట్టీ లేకుండా వచ్చాను. ప్రేయర్ చేయడము, బ్రదర్ ప్రేయర్ చేయడము, ప్రార్థన చేయడము, అద్భుతం చేయమని చెప్పడం, అలా ప్రేయర్ చేశాక నేను పట్టీ లేకుండా ఫుల్ డే కాలేజ్లో కూర్చొని ఉన్నాను 1 month. ఇప్పుడు నడుము నొప్పి లేదు, పట్టీ లేదు, ఏదీ లేదు. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ వెల్ అండ్ ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ జీసస్. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, చదువుమా 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చాడా, రమ్మన్నాడా? తీసుకొని అంటే ఏంటండి? తీసుకొని అంటే ఏంటి? పట్టుకున్నాడట. సమ్ టైమ్స్ దేవుడు ఎంత గొప్పవాడంటే, మనము ఎక్కడ ఉంటే దీవించబడాలో ఆయనకు తెలుసంట. పట్టుకొని వస్తుందంటండి, అబ్రహ్మా నువ్వు రా, నాతో రా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. బయటికి పట్టుకొని వచ్చాడంట. ఎంత అబ్రహాం అంటే ఎంత దేవుడికి ఇష్టం ఉంటే చేయి పట్టుకొని బయటికి తీసుకొని వస్తారండి. మనం మాట్లాడి ఇష్టం లేని వాళ్ళను విడిచిపెడతాం, నీ ఇష్టం నీ పన్ను చేసుకోని అంటాం. కానీ కొంతమందిని మాత్రము చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళతో ఇష్టంగా మాట్లాడతాం, ఇష్టంగా వాళ్ళని ఒక చోటుకు తీసుకెళ్తాం, ఇష్టంగా వాళ్ళతో సమయాన్ని స్పెండ్ చేస్తాం. దేవుడు అబ్రహాము చూపెట్టిన కన్ఫ్యూజన్కో అవిశ్వాసపు మాటలకో దేవుడు అబ్రహామును విడిచి వెళ్ళలేదు, కానీ అబ్రహామును చెయ్యి పట్టి వెలుపలికి తీసుకొని వచ్చి మరీ మాట్లాడుతున్నాడు. దట్స్ వై డోంట్ బికమ్ చైల్డ్. అందుకే నువ్వు చిన్న పిల్లవాడివి అవ్వకు. కొన్నిసార్లు అవిశ్వాసం ఉన్నా ఎక్కడ చూపెట్టాలా? ప్రభువా నాకు ఈ అవిశ్వాసం ఉందయ్యా, నన్ను ఏం చేయమంటావు? ఈ తలంపులు పోట్ల, నాకు అవిశ్వాసం ఉందయ్యా, ఈ తలంపు పోట్ల, ఈ స్వభావం పోట్ల, ఈ ఆలోచనలు పోట్ల, నన్ను చేయి పట్టుకొని నడిపించు అని అడగాల దేవుణ్ణి. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయన మనకు ఉపదేశము చేసి మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని చేయి పట్టి నడిపిస్తారని వాక్యంలో ఉంది. అందుకే అబ్రహామును కూడా దేవుడు చేయి పట్టి నడిపిస్తున్నాడు. అబ్రహామా నువ్వు బయటికి రా, నేను నీతో మాట్లాడతాను, నువ్వు బయటికి రా, నేను నీకు చూపిస్తాను. చదమ్మా. నీవు ఆకాశము వైపు తేరి చూచి, ఆకాశం వైపు ఒక్క మాట లేడు. దేవుడు ఏమని ఎటు చూపిస్తున్నాడు తెలుసా? ఆకాశం వైపు చూపిస్తున్నాడు. చదువుమా. ఆకాశము వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా.
దేవుడు ఏం చూపెట్టాడు తెలుసా? ఆయనేమో ఒక్కొక్క మాట అడుగుతున్నాడు, దేవుడేమో ఆకాశములో నక్షత్రాలు చూపెడుతున్నాడంట. చూడండి, దేవుడు అబ్రహామును బయటికి తీసుకొని వచ్చి ఆకాశమును చూపెట్టి, నువ్వు వీటిని లెక్క పెట్టగలవా, అలా నీ సంతానం ఉండబోతుందని దేవుడు చెప్తున్నాడు. వాక్యం సెలుస్తుంది 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? అబ్రహాం ఏమో కుమారుని అడుగుతున్నాడు, దేవుడేమో ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నాడు. అయినా అబ్రహాము దేవుని నమ్మెను అని ఉందండి. దట్స్ వై రైజ్ యువర్ ఫెయిత్ టు బిలీవ్ ఇన్ ద లార్డ్. నీ విశ్వాసాన్ని లేవనెత్తి దేవుని నమ్మే ప్రయత్నము చేయి. ఒక సోదరి ఫంక్షన్కి వచ్చింది. ఆమెకు దాదాపు 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఒక కుమారుడు ఉన్నాడు. 7 సంవత్సరాల నుంచి ఆమెకు పిల్లలు అవ్వట్లా. 7 సంవత్సరాలు అయిపోయింది. 2 సార్లు మిస్క్యారీ అయిందంట, అబార్ట్ అయిపోయింది 2 సార్లు. 3వ సారి నుంచి ఇక ఆమె భయపడవుతుంది, నాకు ఇంకా దేవుడు ఇవ్వడు. నేను ఫంక్షన్కి వెళ్ళాను, వాక్యం వింది, ప్రేయర్ చేశాను, అందరికి చేయించాను. నేను తినే టైంకి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ప్రేయర్ చేయించుకుంది. అమ్మ, దేవునికి ఈ సంవత్సరమే నీ గర్భం తెరుస్తాడు, ఈ సంవత్సరమే నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పాను. 1 మంత్ తర్వాత ఆమె గర్భం తెరవించిందండి. ఆమె షాక్ అయిందంట. 3 నెలల దాకా ఆమె 3 months కన్సీవ్ అయ్యి 3 months అవుతుందన్న విషయం ఆమెకు తెలియదంట. 3rd month తర్వాత ఆమె కనిపిస్తుందంట, లోపల ఏదో అనిపిస్తా ఉందంట. 3 నెలల తర్వాత ఆమె జ్ఞాపకం చేసుకుందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకున్నాక ఆమె గుర్తు చేసుకుందంట, నేను ఎప్పుడు గర్భం ధరించానంటే డాక్టర్ అయిపోయిందంట 3 నెలల క్రితం. మై గాడ్, వాళ్ళ తల్లి చెప్పిందంట, ఆ 3 నెలల ముందే అన్న నీకు ప్రవచనం చెప్పాడు, హల్లెలూయా, నువ్వు గర్భము ధరిస్తావని. ఆ 3వ నెల తర్వాత అంటే 4th, దాదాపు 3 నెలల 20 రోజులు, 40-45 రోజులు, దానికి ముందే ప్రవచనం వచ్చింది. దాని తర్వాత నువ్వు గర్భము ధరించావు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె 6th monthలో ఉందండి. హ్యావ్ ఫెయిత్. విశ్వాసము చాలా గొప్పది. విశ్వాసముతో నిలబడే ప్రయత్నము చేయు. విశ్వాసములో నిలబడే ఆలోచనలు చేయి. నీకొచ్చే తలంపులన్నీ కొన్నిసార్లు దేవుడి ప్లాన్ని ఆటంకపరచి ఇబ్బంది పరచాలని ప్రయత్నం చేస్తున్నాయి. వాటిలో నుంచి బయటికి రా. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా బయటికి రా అని. ఆకాశమును నక్షత్రాలు చూపెట్టాడంట. నక్షత్రాలు చూపిస్తే అబ్రహాము, వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము దేవుడిని నమ్మాడంట. He believed the Lord. My brother, నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎందుకో తెలుసా? నువ్వు దేవునితో మాట్లాడట్లేదేమో అని అనుకుంటున్నావు. ఈరోజు వాక్యముతో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు నాతోనే మాట్లాడుచున్నాడు. ఈరోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యము ఎవరికి వచ్చునో వారు దైవములని అనుందని. అబ్రహాముకు దేవుడు సూటిగా వెళ్ళి మాట్లాడాడా? వాక్యముతో మాట్లాడాడంటండి. ఈరోజు ఇంత వాక్యం నీకు బోధించబడతా ఉంటే నువ్వు నీ సొంత ఆలోచనలోనే ఆగిపోయావేమో, నువ్వు నీ సొంత నిర్ణయముల్లోనే ఆగిపోయావేమో, నీ సొంత ప్లాన్స్ని ఇంకా అవే పట్టుకొని ఉన్నావేమో. కాబట్టే నీ లోపల బాధ, ఆ కలవరము అలాగే ఉంది. అందుకే అబ్రహాము అంటాడు, నువ్వు నాకెంత ఇచ్చినా కుమారుడు లేడు. ఎందుకంటే లోపల ఒకటి అలాగే పట్టుకొని ఉన్నాడు. ఆయన లోపల అలాగే పెట్టుకొనున్నాడు. నువ్వు నాకెంత ఇచ్చినా నేను పనోనికి ఇచ్చేస్తా. దేవుడు అన్నాడు, కాదు, నీ ఆలోచనలో నుంచి బయటికి రా, నాకు నీ పట్ల ఒక ప్లాన్ ఉంది. హల్లెలూయా. నీ గర్భములోనే, హల్లెలూయా, నీ వారసుడు నీలోనే. మై గాడ్, అందుకే వినాలి. మై గాడ్, వినాలా వినాలా వినాలా. హియర్ కొన్నిసార్లు కూర్చో, వాక్యం విను. మళ్ళీ విన్నావా? అదే వాక్యమా? ఏం పర్లా, మళ్ళీ విను ఒకసారి.
విను మళ్ళా, నో ప్రాబ్లం. యువర్ ఇన్నర్ మ్యాన్ విల్ మూవ్. యంత్రంగా పురుషుడు కదులుతాడు. నేనెక్కడ సరిచేయాలో, దేవుడు బాగు చేయాలో, బలపరచాలో అక్కడ బలపరుస్తాడు. ఏది వినిపించాలో అది వినిపింప చేస్తాడు. ఎందులో నుంచి విడిపించాలో అందులో నుంచి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ అద్భుతం చేయాలో అక్కడ అద్భుతం చేస్తాడు. ఎక్కడ నీ విశ్వాసాన్ని లేవనెత్తాలో అక్కడ నీ విశ్వాసాన్ని ఆయన లేవనెత్తుతాడు. అబ్రహాముకు విశ్వాసం వచ్చిందంటండి. మై గాడ్, గమనించండి, ఒక మాట చెప్తాను. అబ్రహాము దేవుడు ఆయన మొదటి వచనంలో, రెండవ వచనంలో, అబ్రహామా నీ ప్రభు అయిన యెహోవా, చూడండి, మొదటి వచనంలో భయపడకుము, నేను నీ కేడమును, నీ బహుమానము అధికమగునని చెప్పాను. అంటే దేవుడు ఆయనకి ఎంత ఇచ్చినా ఆయనకు విశ్వాసం రాలేదంటండి. ఆయన నమ్మలేకపోయాడంట. అర్థమైందా లేదా? ఆయన నమ్మడానికి ఇంకా ఆయన హృదయంలో సందిగ్ధాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన సంతానం విషయం మాట్లాడాడో అప్పుడు దేవుడు ఆయన నమ్మడం మొదలుపెట్టాడంట. అంటే ఈరోజు నీ లోపల కొన్ని సందిగ్ధాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని అవిశ్వాసాలు, కొన్ని కూరుకుపోయి ఉన్నాయేమో, దేవుడు ఈరోజు వాటిని కూడా సరిచేయబోతున్నాడు. వాటిని కూడా సరిచేస్తాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు ఇది మరచిపోయాడు, దేవుడు ఇది పట్టించుకోవట్లేదు, దేవుడు ఇది చూడట్లేదు, దేవుడు దీని జోలికి రాడు. లేదు, ఆయనకు తెలుసు నిన్ను ఎలా సరిచేస్తే నువ్వు సంపూర్ణ విశ్వాసముతో నిలబడతావో. God knows. Don't think that God is not taking care of you. No. He's a God of love. Originator of love. ప్రేమకు మూలకర్త ఆయనే. నువ్వు నమ్ము. నువ్వు అనుకుంటున్నావు, ప్రభు ఈ విషయంలో ఎందుకు నాకు సాయం చేయట్లేదు, ఈ విషయమే నేను చాలా ఎదురు చూస్తున్నాను, అన్నిటి విషయంలో స్పందించిన దేవుడు ఈ విషయంలో ఎందుకు నాకు జవాబు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నావేమో. ఈరోజు అక్కడ నిన్ను అపవాది ఆటంకపరుచుతుందేమో. ఈరోజు ఆ వేరును కూడా దేవుడు సరిచేస్తున్నాడు. ఆ చేదు అనుభవాల నుంచి దేవుడు బయటికి తీస్తాడు. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవైన. ఇదిగో యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. హల్లెలూయా. చెప్పండి, నా జీవితంలో ఇప్పుడు ఈ రోజు నుండి దేవుడు నూతన కార్యమును ప్రారంభించుచున్నాడు. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఇటువంటివి వినాలి. మన విశ్వాసం ఎంతో సరి అవుతుంది, ఎంతో బలం పడతాం, ఎంతో బలంగా మనము ఎంతో నూతన పరచబడతాం. అబ్రాహాము ఆశ్చర్యపోయాడు, ప్రభు నాకు ఏది కావాలో అది మాట్లాడుతున్నాడు. అప్పుడు దాకా నువ్వు ఎన్ని ఇచ్చినా, ప్రభువా నేను ఆ పనోనికి ఇస్తాను, ఇంకా ఎలియాజర్కి ఇస్తానని అంటున్నాడు. కానీ ఇప్పుడు నీ కుమారుణ్ణే ఇస్తానంటే అబ్రహాము ఎవరికి ఇస్తాను అని అంటున్నాడా? అబ్రహాము ఇది తీసుకొని ఎవరికైనా ఇచ్చేస్తా అంటున్నాడా? అన్లా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. కొన్ని ఇచ్చుటకు ఆయన ఇస్తాడు, కొన్ని ఆయన నమ్ముటకు ఆయన చేస్తాడు. టు బిలీవ్ ఓన్లీ గాడ్, ఆయన నమ్మడానికి ఆయన చేస్తాడు. కరెక్టే కదా? అబ్రహాము జీవితంలో అది చేయడం కరెక్టే కదా? కరెక్టే. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. విన్న వాక్యం కొన్నిసార్లు నువ్వు పట్టుకోవాలా, చేయాలా. ప్రభువా ఐ వాంట్ దిస్, ఐ వాంట్ టు డూ దిస్, ఐ రైజ్ మై ఫెయిత్. నేను అవిశ్వాసములో ఉండొద్దు, భయములో ఉండొద్దు, కలవరములో ఉండొద్దు, శోధనలో ఉండొద్దు, ఇరుకులో ఉండొద్దు, ఇబ్బందులో ఉండొద్దు. వీటిలో నుంచి నేను బయటికి రావాలా. మై గాడ్, ఐ షుడ్ కమ్ అవుట్, ఐ షుడ్ కమ్ అవుట్. నేను బయటికి రావాలా. ఈరోజు చూడండి, దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామ ఆకాశమును చూడు. ఈరోజు దేవుడు మై గాడ్ నీ ఆటంకములను, నీ అవిశ్వాసాన్ని పడగొట్టడానికి అనేకమైనవి నీకు చూపెట్టబోతున్నాడండి. హల్లెలూయా. అబ్రహాముకు ఆకాశమును చూపెట్టినట్టు దేవుడు నీ కళ్ళకు ఏది చూపెట్టబోతున్నాడో, గెట్ రెడీ ఫర్ యువర్ మిరకల్. ఆ కుటుంబం అంతా షాక్ అయిందంట.
నువ్వు ఆల్రెడీ 3rd month దాటావా? చిన్న సైన్ కూడా లేదు. 3 months దాటిందమ్మా, 3 నెలల గర్భం దాటేసింది. 3rd month తర్వాత ఆమెకు తెలిసింది ఆల్రెడీ 3 months నుంచి క్యారింగ్ అని. వాళ్ళ తల్లి చూడండి, ఆ తల్లి ఎంత చురుగ్గా ఉందో. నీకు 3 నెలల ముందు అన్న చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన నెల లోపలనే నువ్వు గర్భం ధరించావు అని చెప్పిందంట. హల్లెలూయా. దట్స్ అ ఫెయిత్. షుడ్ రిమెంబర్. అందుకే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. ఇదిగో దేవుడు నాతో ఈ వాక్యం విన్నాను, ఈ ప్రవచనం విన్నాను, ఈ అద్భుతం వారి జీవితంలో నేను చూశాను, నాకు విశ్వాసం వచ్చింది, నా జీవితంలో కూడా దేవుడు చేస్తున్నాడు. when God is doing something, ఎప్పుడైతే దేవుడు ఏదైనా చేస్తున్నాడా నువ్వు దాన్ని గమనించాలా, తెలుసుకోవాలా, పసిగట్టాలా. ఇదిగో అవును, ఈ వాక్యం చెప్పాడు, ఈ సాక్ష్యాన్ని విన్నాను, ఇలా ప్రార్థన చేశాను, దేవుడు నా కొరకు ఇది చేస్తున్నాడు. నీ విశ్వాసాన్ని ఉపయోగించాలా. ఏదో అలా జరిగిపోయిందని అనుకోవద్దు. నీ విశ్వాసాన్ని ఉపయోగించాలా. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయనతో ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తావు. నమ్మకంగా ఉంటావు, ప్రార్థన చేస్తావు, కనిపెడతావు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. గలతీలు మర్చిపోయారంట, ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడయ్యా, మన కొరకే మరణించి తిరిగి లేచాడు. నువ్వు నమ్మలేకపోతున్నావా? అబ్రహాము చూడు దేవుణ్ణి నమ్మాడు, ఆయనకు విశ్వాసం వచ్చింది. మనము అబ్రహాము సంతానం. ఎలా ఉండాలంట? విశ్వాసముతో ఉండాలా. హల్లెలూయా. నీ భాష ఎలా ఉండాలా? విశ్వాసిగా ఉండాలా. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎప్పుడైతే చూడండి, గమనించాలా, ఎప్పుడైతే నువ్వు వింటావో వాక్యాన్ని, ఎప్పుడైతే నీకు విశ్వాసం వస్తుందో దేవుడు దానికి స్పందిస్తాడంట. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే స్పందించుతావో, నువ్వు స్పందించిన వెంటనే దేవుడు కూడా మళ్ళీ స్పందించుతాడు. అయ్యోదే, కెన్ యు సే ఆమెన్? చూడండి, నేను చెప్పాను, నువ్వు స్పందించావు. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు వాక్యము వింటావో, అబ్రహాము దేవుడు చెప్పేది విన్నాడో, అబ్రహాము హృదయం ఎప్పుడైతే కదిలి నమ్మాడో, నమ్మిన వెంటనే దేవుడు మళ్ళీ కదిలాడంట. నువ్వు నమ్మావు కనుక నువ్వు నీతిమంతుడివి. దేవుడు దాన్ని రాసుకున్నాడంట. అబ్రహాము నమ్మంగానే దేవుడు రాసుకున్నాడంట. ఇదిగో గ్రాంట్ సైన్ పెట్టేశాడంట, ఇదిగో నీకు వచ్చేస్తుంది. అందుకే నువ్వు వినంగానే స్పందించడం నేర్చుకో, వినంగానే విశ్వాసముతో మాట్లాడు. అప్పుడే నీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము. నేనేం చెప్తున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. 14వ అధ్యాయము 7వ వచనం. లుస్త్రాలో బలహీన పాదములు గలవాడు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు, ఎన్నడూను నడవలేక కూర్చొని ఉండువాడు. అతడు అర్థమైందని, లుస్త్రాలో బలహీనమైన పాదములు గల ఒక వ్యక్తి ఉండెను, పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను, నడవలేక కూర్చుండి ఉండువాడు. నడవలేడు, కూర్చుండే ఉండేవాడు ఆ వ్యక్తి. అతడు పౌలు మాటలాడుట వినెను. ఏంటట? అతడు పౌలు మాట్లాడడం వింటున్నాడు. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఎక్కడో ఉన్నావు అనుకో, దానికి నీ నువ్వు విశ్వాసమును ఉపయోగించలేవు. ఈ మాటలకు నువ్వు విశ్వాసాన్ని జోడించలేవు. అందుకే నువ్వు ఆలోచనలో పడిపోతావు. అందుకే నువ్వు ఆలోచనలో చేస్తూనే ఉంటావు. ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. విశ్వాసానికి ఒక అలర్ట్నెస్ కావాలి. అలర్ట్ అంటే తెలుసండి, కొంచెము నువ్వు వేగంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, సపోజ్ మొన్న యుఎస్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ప్రతి ఒక్కరికి ఒక ఫోన్లో అలర్ట్ మెసేజ్ వచ్చింది, స్పందించు, వర్షం వస్తుంది,
ఓ అగ్ని వస్తుంది, అక్కడి నుంచి పారిపో. ఫాస్ట్గా నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే అక్కడే ఫైర్ వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో, సరే మన దేశంలో కూడా బాంబు అలర్ట్ పెద్ద సౌండ్ చేశారు. ఇజ్రాయెల్లో ఎప్పుడు బాంబు పడుతుందంటే పెద్ద సౌండ్ వస్తుంది, వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోతారు. అంటే ఎప్పుడైతే ఒక వేగవంతమైన ఒక చురుకైన విషయం నీ లోపల పడుద్దో, నువ్వు అప్పుడు స్పందించకపోతే ఇంకా నేనేం దాన్ని ఫినిష్ చేయను. అర్థమవుతుందా లేదా? అయితే లుస్రాలో ఒక బలహీనమైన పాదములు గల ఒక వ్యక్తి ఉన్నాడట. అతడు నడవలేక కూర్చుండి ఉన్నాడంట. ఎప్పటికీ కూర్చొనే ఉంటాడు, నడవలేడు. కానీ అతడు పౌలు మాటలాడుట వినను. చూడండి, ఆయన వింటున్నాడు. చెప్పండి, ఆయన వింటున్నాడు. లుస్ట్రాలో బలహీన పాదమును గలవాడు ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి, స్వస్థత పొందేంత విశ్వాసము ఉన్నదని పౌలు గ్రహించాడంట. నువ్వు విని 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 నీ అద్భుతాన్ని లాక్కుంటావంట. హల్లెలూయా, లాక్కుంటావంట. నీకెందుకు విశ్వాసము రాదో తెలుసా? నువ్వు వినట్లా, యు ఆర్ నాట్ హియరింగ్. నువ్వు రెడీగా లేవు, నువ్వు పసిపిల్ల వాళ్ళ మాట్లాడుతున్నావు. ఆ షాప్లో 10 రూపాయలు ఉన్నాయి, కొనుక్కుంటావు, రా నో. దేవుడు నిన్నే 10 మందికి ఇచ్చేలా తయారు చేస్తాడు. నువ్వేమో ఆ షాప్లో మై గాడ్ యు ఆర్ యాక్టింగ్ లైక్ ఏ చైల్డ్. దేవుడు నీకు ఇస్తాడా లేదా? 10 రూపాయలు ఇస్తాడు, కానీ నువ్వు ఏది మర్చిపోయావు? నిన్నే 10 మందికి ఇచ్చేలా దేవుడు చేయాలనుకుంటున్నాడు, నువ్వు అది మర్చిపోతున్నావు. వినడానికి ఓపిక లేదు, ప్రార్థించడానికి ఓపిక లేదు, చదవడానికి ఓపిక లేదు. యు ఆర్ బికమింగ్ చైల్డ్. దేవుని చిత్తమా? కాదు. దేవుడి చిత్తమా? అబ్రాహాముకి ఇచ్చిన ఆస్తినంతా ఎలియాజరుకో ఎవరో పనులకు ఇవ్వడం దేవుడి చిత్తమా? కాదు. దేవుడు అంటాడు, బయటికి రా అబ్రాహమా. మై గాడ్, ఆకాశమును చూడు, నిన్ను అలా ఆశీర్వదించబోతున్నాడు. అబ్రాహాము నమ్మెను. మై గాడ్. లుస్రాలో బలహీనమైన పాదములు గల ఒక వ్యక్తి ఉండను. అతడు పుట్టినది మొదలుకొని నడవలేకయుండువాడు. కానీ అతడు పౌలు మాటలాడుట వింటున్నాడంట. Are you there? Are you hearing? Are you hearing? పౌలు మాటలాడుట వింటున్నాడు. పౌలు మాట్లాడడం వినే 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 ఆయనకు స్వస్థత పొందే అంత విశ్వాసం వచ్చిందంట. మై గాడ్. ఆ విషయం ఎవరు గ్రహించారు? పౌలు గ్రహించాలి. అమ్మ, ఇంత విశ్వాసమా? స్వస్థత పొంది నడిచే అంత విశ్వాసమా? బ్రదర్, వారం నెల అవుతుంది, జాబ్ రాట్లా, 6 ఏళ్ళు అయింది. ఎందుకు రావట్లేదు తెలుసా? నువ్వు సరిగ్గా వినట్లా. నువ్వు నన్ను కదిలియాలా. నిన్ను చూస్తే నన్ను, మై గాడ్, యూ షుడ్ మేక్ మీ మూవ్ టు ప్రే అండ్ లే హ్యాండ్స్ అపాన్ యూ. అర్థమైందా? దేవుణ్ణే నువ్వు విని 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 నీకు అద్భుతము చేయిస్తావా లేదా అని దేవుణ్ణి కదిలించేంత విశ్వాసం నీ లోపల రావాలా. వచ్చిందా ఆ వ్యక్తికి? ఇలా వచ్చిందంట, విన్నాడంట. పౌలు మాట్లాడడం వినాలా. అందుకే చెప్తున్నాడు, వినో, హియర్. రోజుకొకసారి పెట్టుకొని విను వాక్యాన్ని. ప్రతిరోజు వాక్యం విను. రోజుకో గంట సేపు అయినా విను. విడిచిపెట్టకు. నాకు రాట్లే, అది రాట్లే అలా అంటున్నావంటే నీ దగ్గరనే లోపం ఉంది, దేవుడి దగ్గర లేదు. అబ్రహాము దేవుడిని కన్ఫ్యూజ్ చేశాడా లేదా? ప్రభువా, నన్ను ఆశీర్వదిస్తున్నావు, కానీ నా ఆస్తి నేను పనోనికి ఇస్తా. దేవుడు అంటున్నాడు, నా పనోన్లే వారసులు అవుతాడు. దేవుడు ఏమన్నాడు? నో, నువ్వు బయటికి రా. ఈరోజు నీ బలహీనమైన ఆలోచనల నుంచి నువ్వు బయటికి రా. నేను కృంగదీసే తలంపుల్లో నుంచి బయటికి రా. నువ్వు బయటికి వస్తే దైవజనులకు కూడా నీకు ప్రవచించడానికో, నిన్ను స్వస్థపరచడానికో, నీకు అద్భుతం చేయడానికి, లేదా ఇంకో దేనికో చాలా సులువు అవుతుందండి. సులువా కష్టమా? చెప్పాల, సులభమా కష్టమా? పౌలుకు సులభమైందా కష్టమా? ఎవరు చేశారు? ఆ వ్యక్తే. చూద్దామా. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండడని గ్రహించి
నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. పౌలు ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే ఆయన లోపల విశ్వాసం ఉందని గ్రహించిన వెంటనే పౌలు కూడా రెస్పాండ్ అయ్యాడు. When I'm preaching you with the Spirit, you should hear the word of God with the Spirit. ఎప్పుడైతే నేను ఆత్మ చేత ప్రేరేపించబడి నీకు వాక్యాన్ని బోధిస్తున్నానో, నువ్వు కూడా అదే ఆత్మ చేత ప్రేరేపించబడి వాక్యాన్ని విను. ఎందుకు బిగ్గరగా అన్నాడండి పౌలు? ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మనకు మెల్లగా చెప్తే కొన్ని అర్థమో, గట్టిగా చెప్పామనుకో బొర్రలో ఉన్న అన్నీ ఎగిరిపోయి ఏదైతే చేయాలో అది మాత్రమే గుర్తుంటుంది. ఇంకా పౌలు బిగ్గరగా అన్నాడట, లేచి నడువు. రెండో ఆలోచన లేదు, రెండో తలంపు లేదు, నడువు అంటే నడువు అంతే. అతడు పాదములు మోపి నడిచాడంట. మై గాడ్, వింటే ఎన్ని ప్రయోజనాలు చూడండి. నువ్వు వినడానికి కష్టమైతే నువ్వు దేవుణ్ణి కష్టపడుతున్నావు. మళ్ళీ దేవుడితో అంటున్నావు నాకు అద్భుతం చేయట్లే. దేవుడు ఎప్పుడు చెప్పలా నీకు అద్భుతం చేయడు అని. ఆయన ప్రేమ స్వరూపి. మై గాడ్, పౌలు ఏం చేశాడు? ఆయన మాట్లాడుతుంటే ఆయనకు స్వస్థత పొందేంత విశ్వాసం ఉన్నదని గ్రహించాడంట. నడువు మనంగానే నడిచాడండి. వినుటలో విశ్వాసం ఉంది, వినుటలో అద్భుతం ఉంది, వినుటలో నీ పరిస్థితులు మారుతాయి, నీ ప్లాన్స్ చేంజ్ అవుతాయి, సరి అయిన ప్లాన్స్కి వస్తావు, సరి అయిన ఆలోచన చేస్తావు, సరి అయిన విశ్వాసంలో నిలబడతావు. నీ అద్భుతం ఎక్కడికి వెళ్ళదు. నీ అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు, లాక్కుంటావు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు నమ్మే హృదయమును దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏదైతే భారభరితమైన కాడిలు నీ లోపల ఉన్నాయో, ఏదైతే కష్టతరమైన పరిస్థితులు వేర్లు నీ లోపల ఉన్నాయో, వాటన్నిటినీ దేవుడు ఈరోజు సరి చేయునుగాక. ఈరోజు అవన్నీ సరి అవుతున్నాయి. ఆమేన్. ఈరోజు నీ పరిస్థితులను మార్చుతున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఒక్కటి అనుకున్నావు, దేవుడు నీ చేతికి 10 ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీకే ఉద్యోగం లేదనుకుంటున్నావు, నువ్వు 10 మందికి ఇచ్చేలా దేవుడు నేను చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రం ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. మా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పదయ్యా. మా చుట్టూ నీ సన్నిధిని కంచెగా ఉంచావయ్యా. మాకు విరోధముగా రూపింపబడి ఆయుధం వర్ధిల్లనేస్తున్నామమ్మా. నీ శ్రమ తొలగిపోయి నువ్వు ఆనందించబోతున్నావు. హల్లెలూయా. నీ నష్టము కష్టము తొలగిపోయి నువ్వు ఆనందించబోతున్నావు యేసునామమున. నీ ఎరుకు తొలగించబడి నువ్వు ఆనందించబోతున్నావు యేసునామమున. నీ బాధ తొలగించబడి నువ్వు సంతోషించబోతున్నావు యేసునామమున. మమ్మల్ని విడిపించిన దేవా, మమ్మల్ని గొప్ప చేయువాడానికి వందనాలు తెలియజేస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ, మీ నామానికి మహిమ ఘనత చెల్లిస్తూ, జీవం కలిగిన యేసు క్రీస్తు నామమున మా ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.